హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లావణ్య. ఎలా ఉన్నారు? పిల్లలిద్దరూ బెంగళూరులోని లోగస్ కిడ్స్ అనే స్కూల్లో చదువుతున్నారు. అయితే ఈరోజు మ్యామ్ ఫైర్లెస్ కుకింగ్ కాంపిటీషన్ పెట్టారు. పేరెంట్స్ కూడా వెళ్ళాలి, కిడ్స్ తో చేయించాలన్నమాట. ప్రిన్సిపల్ మేడం ఇక్కడ కూర్చోబెట్టి అందరికి ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు, ఎలా చేయాలి, ఎలా కుక్ చేయాలని. మేడం కొన్ని యాక్టివిటీస్ ని ఇలా పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తారు. చాలా బాగా నచ్చింది నాకు అది. కుకింగ్ చేయడానికి ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చున్నాము. నేను మధ్యలో కూర్చొని మా పిల్లల్ని అటు ఇటు కూర్చోబెట్టుకున్నా. ఈ ఫైర్లెస్ కుకింగ్ కోసం ఇంటి దగ్గర మిక్సీ ఆడి స్కూల్కి తీసుకెళ్ళాము. అయితే మా పిల్లలతో నేను స్వీట్ చేపిస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ స్వీట్ అది. ఆ స్వీట్ కోసం వేపిన శనగపప్పు, షుగర్ మిక్సీ ఆడుకున్నా. కొంచెం మిల్క్, గీ కూడా తీసుకెళ్లాను. వేపిన శనగపప్పు పౌడర్ 1 కప్పు తీసుకున్నాను, షుగర్ 1/2 కప్ తీసుకున్నాను. ఇలా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను. కొంచెం మిల్క్ కలుపుకుంటూ ఇలా చపాతీ పిండిలా చేసుకున్నాక దాన్ని రౌండ్ బాల్ చేసి మధ్యలో ఫింగర్ పెట్టి నొక్కితే యాపిల్ షేప్ వస్తుంది. యాపిల్ పైన గ్రీన్ గా కనిపించాలి కాబట్టి పిస్తా పెట్టి డెకరేట్ చేసాము. మొత్తానికి స్వీట్ రెడీ అయిపోయింది. ఏం చేసి స్వీట్ పేరు యాపిల్ పేడ. ఆ చిన్నపాపతో ఓరియో స్వీట్ చేపించాను. ఓరియో బిస్కెట్లు మిక్సీ ఆడేసి కొంచెం మిల్క్ వేసి అలా కలుపుతూ ఉంటే చపాతీ ముద్దలాగా అది కూడా చేసి, ఈ ఓరియో బిస్కెట్ మధ్యలో ఉన్న వైట్ క్రీమ్ కూడా తీసుకొని ఇలా కలుపుకున్న ఓరియో ముద్ద లోపల వైట్ క్రీమ్ పెట్టి రోల్ చేసుకుని ఇలా కట్ చేసుకోవడమే. మా చిన్నపాప ఓరియో స్వీట్ కూడా రెడీ అయింది. ఆమె ఇచ్చిన 45 మినిట్స్ లోని కుకింగ్ అయితే చేస్తారు అందరూ కూడా. ఎవరెవరు ఏ స్వీట్లు చేస్తున్నా మ్యామ్ ముందే నేమ్స్ చెప్పేసాము. డిషెస్ అన్ని కూడా రెడీ అయిపోయినాయి. అయితే ఎవరు డిష్ దగ్గర వాళ్ళ నేమ్స్ అయితే ట్యాగ్ చేస్తున్నారు అక్కడ. డిషెస్ ని మేడం ఫస్ట్ టేస్ట్ చూస్తున్నారు. నేను వీడియో తెస్తుంటే మేడం నన్ను చూసి నవ్వుతున్నారు. నెక్స్ట్ పిల్లలు ఒక లైన్ లో వచ్చి అవి అన్నిటిని టేస్ట్ చూస్తున్నారు. ఏ డిష్ ఎలా ఉందో మ్యామ్ చెప్పాలి పిల్లలు. మిగతా మేడమ్స్ కూడా పిల్లలకి సరిగ్గా తినడం రాకపోతే మ్యామ్స్ హెల్ప్ చేస్తున్నారు. డిషెస్ ఎలా ఉన్నాయని మిగతా మేడమ్స్ అందరూ కూడా టేస్ట్ చూసారు. నెక్స్ట్ మదర్స్ డిషెస్ అన్నిటి కూడా టేస్ట్ చేస్తున్నారు. జడ్జిమెంట్ కూడా మదర్స్ ఇచ్చుకున్నాము. అందరికి పేపర్లు ఇచ్చారు. ఎనీ 3 డిష్ నేమ్స్ రాయాలి. డిష్ నేమ్ అయితే ఎక్కువ వచ్చిందో వాళ్ళనే విన్నర్స్ గా అనౌన్స్ చేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని, అది ఫుడ్ ఎలా చేశారో చెప్పారు. పేరెంట్స్ అందరినీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఆ డిష్ ఎలా తయారు చేశారో అడిగారు మేడం. ప్రతి పేరెంట్ ఆ డిషెస్ ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఇక్కడ ఒక్కొక్క డిష్ నేమ్స్ అయితే ఉన్నాయి. మీకు ఏ డిష్ నచ్చిందో కామెంట్ చేయండి. Please like, share and subscribe to my channel.